శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషిక్తుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషిక్తుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అతి నామముల కన్నపై నామము యేసుని నామము. ఎటు తరములకైనా పరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయము ఇచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయము ఇచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. స్వరాలు విప్పి అన్ని నామము కన్నా నిశ్చయముగా 128వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. ఎవడో తెలుసా? చూద్దాం రండి. 128వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆ తర్వాత మాట చూడండి. నిశ్చయముగా నీవు నీ పక్కవారి కష్టార్జితం అని ఉందా బైబిల్లో? మీ పక్కవారి అని ఉందా అండి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు. మంచి మాట. నీవు ధన్యుడవు అని తెలుగులో ఉంది కదా. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? బ్లెస్సెడ్ అంటే అర్థం తెలుసా? ఆశీర్వదించబడిన వాడు. మరొక ట్రాన్స్లేషన్లో ఏముందో తెలుసా? హ్యాపీ ఈజ్ ద మ్యాన్. అనగా ధన్యుడు అనంటే దీవించబడిన వాడు, ధన్యుడు అనంటే సంతోషంతో నింపబడినవాడు. నీవు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అనగా కష్టపడకుండా నువ్వు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎన్నుకోవద్దు. దయచేసి గమనించండి. ఒక వ్యక్తి పైకి రావాలంటే ఏం చేయాలి? 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ ఉందనుకోండి. 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ ఉన్నట్లయితే అడుగుతున్నాను, మనం దేన్ని ప్రిఫర్ చేస్తాం? మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తామా? లిఫ్ట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తామా? చెప్పండి గట్టిగా. లిఫ్ట్లో వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సుఖం. కానీ దయచేసి గమనించండి, మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళేవాడు మధ్యలో ఆగిపోయే ప్రసక్తి లేనే లేదు. లిఫ్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. కరెంటు పోయిందనుకోండి, లోపల వీళ్ళ పని అయిపోయినట్టే. ఆధ్యాత్మిక జీవితంలో పైకి రావడానికి లిఫ్ట్లు అనేవి లేనే లేదు. ఆధ్యాత్మిక జీవితంలో పైకి రావడానికి, సేవా జీవితంలో పైకి రావడానికి దయచేసి గమనించండి. ఎలివేటర్స్ లేవు, లిఫ్టులు లేవు. ఎవరైనా పైకి రావాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి రావాలి. దురదృష్టం ఏమిటంటే ఈ మధ్యకాలంలో
కొంతమంది సేవకులను చూస్తున్నాను, యవన ప్రాయంలో ఉన్నటువంటి సేవకులను చూస్తున్నాను. చాలా త్వరగా పైకి వచ్చేసేయాలి, చాలా త్వరగా ఉన్నత స్థితికి చేరిపోవాలి, పేరు ప్రఖ్యాతలు వచ్చేసేయాలి, గొప్ప గొప్ప సేవ చేసేసేయాలి, గొప్ప గొప్ప సంఘాలు పెట్టేసేయాలి అని చెప్పి వాక్యాన్ని ధ్యానించకుండా మోకాళ్ళ మీద పడి తమ జీవితాలు నిర్మించుకోకుండా గూగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచే సందేశాలు, ఎవరో అందించినటువంటి సందేశాలు కాపీ కొట్టేయడం, ఆ కాపీ కొట్టిన సందేశంతో మనుషుల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి గమనించండి. కోల్ ఫామ్లో ఏం చేస్తారో తెలుసా? కోడి 2 నెలల్లో ఇలా అయిపోవాలి, ఏం చేస్తారు? ఇంజెక్షన్లు ఇచ్చేస్తారు. అలా తక్కువ సమయంలో బలంగా తయారయ్యేటటువంటి కోడి ఎప్పటికీ ఆరోగ్యము కానే కాదు. అలాగే తక్కువ సమయంలో లిఫ్ట్లో పైకి వచ్చేసేటటువంటి సేవను కోరుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆశీర్వాదంగా, ఆదర్శంగా ఉండరు. సహోదరి సహోదరులు, కష్టపడి పైకి వస్తేనే ఆ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వాళ్ళ పొట్ట వీళ్ళ పొట్ట కొట్టి పైకి వచ్చినట్లయితే నీ వల్ల నీకే ఆశీర్వాదం ఉండదు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకేం కలుగుతుంది? కీడా మేలు కలుగుతుంది. కష్టపడే వాళ్లకు మేలు కలుగుతుంది. కష్టపడకుండా దొడ్డిదారున పైకొచ్చే వాళ్లకు కీడు కలుగుతుంది.